కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేర్లివి. భారతీయ ఐక్యతా స్ఫూర్తికి, మిలిటరీ శక్తికి నిలువెత్తు నిదర్శనాలు కూడా. ఆపరేషన్ సింధూర్కి నేతృత్వం వహించిన ఘనత సోఫియా ఖురేషిదైతే వైమానిక దాడుల తీరుతెన్నులన్నింటినీ విపులంగా వివరించిన వీర మహిళ వ్యోమికా సింగ్. కల్నల్ సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ కు చెందిన ఉన్నతాధికారి. ఆపరేషన్ సింధూర్ పై విలేకరుల సమావేశంలో భారత వైఖరిని విస్పష్టంగా వివరించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. మిలిటరీ కుటుంబంలోనే పుట్టిన కల్నల్ సోఫియా భర్త కూడా సైనికాధికారి. తాత కూడా ఆర్మీలో పనిచేశారు. 2016లో వివిధ దేశాలతో కలిసి నిర్వహించిన మిలిటరీ ఎక్సర్సైజ్ ఫోర్సెస్ 18లో భారత బృందానికి నేతృత్వం వహించిన తొలి మహిళా అధికారిగాను సోఫియా రికార్డు సృష్టించారు. 2006లో కాంగోలో ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్లోనూ సేవలందించారు. గుజరాత్ కు చెందిన కల్నల్ సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సైనికాధికారి మిలిటరీ వ్యూహ నిపుణురాలు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విషయానికి వస్తే ప్రతిభావంతురాలైన పైలట్ ఈమె. సుమారు 2005 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ వ్యోమిక సొంతం. జమ్మూ కశ్మీర్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అత్యంత దుర్గమ ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లను చాకచక్యంగా నడిపిన అనుభవం ఉంది. 2020లో అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ఒక రెస్క్యూ ఆపరేషన్ను అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విజయవంతంగా పూర్తి చేశారు. 2021లో మౌంట్ మనిరంగ్ వద్ద మహిళా మిలిటరీ అధికారులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యోమికా సింగ్ కు చిన్నప్పటి నుంచే ఆకాశంలో ఎగరడం అంటే మక్కువ. అందుకే వాయుసేనలో చేరారు. 2 మహిళా అధికారులతో ఆపరేషన్ సింధూర్ పై ప్రకటన చేయించడమే కాదు, ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే పాక్ కు బలమైన సందేశం పంపింది భారత్. మన మహిళలు భర్తలను కోల్పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని భారత్ ఎక్కడున్నా వదిలిపెట్టదు అనేలా మన ప్రతిస్పందన ఖచ్చితంగా కనిపించాలి అని ప్రధాని అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది.